హలో గైస్, ఈ వీడియోలో మనం కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. తగ్గేది ఎలా అంటున్నాయి ఈ పర్టికులర్ స్టాక్స్. సో కంటిన్యూస్గా ఎవ్రీడే అప్ సైడ్ మొమెంటం అనేది ఇస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ స్టాక్స్ కొంత మంచి స్టాక్స్ కూడా. సో మనం కొంత స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని తీసుకోగలిగితే కనుక ఇక్కడి నుంచి కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. ఆ 5 స్టాక్స్ డిస్కస్ అనేది చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి BHEL. సో BHEL మేము పర్సనల్గా ఈ పర్టికులర్ స్టాక్ 123 లెవెల్స్ దగ్గర బై చేసి స్టిల్ హోల్డ్ చేస్తున్నాం చాలామంది. సో ఇంకా కూడా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈరోజు కూడా ఆల్మోస్ట్ 4 to 5% అనేది ర్యాలీ అనేది ఇచ్చిందనమాట స్టాక్. సో రీసెంట్గా 150 బ్రేక్ అయింది. 150 బ్రేక్ అయిన నుంచి కూడా కంటిన్యూస్గా మనకి ర్యాలీ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ప్రీవియస్గా 150 లెవెల్స్ అనేది మనకి రెసిస్టెన్స్. లాస్ట్ 2 days బ్యాక్ కూడా మనం వీడియో చేసాం. సో పెరిగే ఛాన్స్ ఉందని కూడా చెప్పుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఆల్మోస్ట్ 15 పాయింట్స్ దాకా కూడా పెరిగిందనమాట. అబ్జర్వ్ చేయండి, రేపు ఏమైనా సరే 155 నుంచి 160 రీజన్స్లో వస్తే కనుక యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అప్కమింగ్ టార్గెట్ వచ్చేసరికి మనకి 180 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా మనకి బ్రేక్ అయితే సో 200 లెవెల్స్ దాకా కూడా మనం ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది కూడా కంటిన్యూస్గా ర్యాలీ అనేది అవుతుందన్నమాట లాస్ట్ 3 days బట్టి. సో ఏమైనా కొంత పుల్ బ్యాక్ వస్తే కనుక ఒకవేళ ఇక్కడ దాకా వచ్చి 155 160 లెవెల్స్ వస్తే కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకుని లేదా కంటిన్యూ అవుతున్నా మనం యాడ్ చేసుకోవచ్చు. మినిమం 180 సో 200 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 150 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట. సో కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది. సో BHEL అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హీరో మోటోకార్ప్ ఫ్రెండ్స్. సో హీరో మోటోకార్ప్ కూడా సో ఆల్మోస్ట్ లాస్ట్ 10 to 12 days బట్టి కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది. ఆల్మోస్ట్ 3100 లెవెల్స్ దగ్గర నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది. సో ప్రస్తుతం 3738 రూపీస్ దాకా ఉందన్నమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఇంకా కూడా ఫర్దర్గా వెళ్ళి మనకి 4000 లెవెల్స్ దాకా కూడా టచ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈవెన్ మనం సో ఎవరైతే F&Oలో ట్రేడ్ చేస్తారో ఈ డిసెంబర్ మంత్ కొంత రేపు అబ్జర్వ్ చేసి, సో ఎందుకంటే ఎక్స్పైరీ డే కాబట్టి సో డిసెంబర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఒకవేళ పాజిటివ్గా ఉంటే ఈవెన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కూడా మనం దీంట్లో తీసుకోవచ్చు అనమాట. కొంచెం జాగ్రత్తగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని ప్రస్తుతం అయితే కొంత పాజిటివ్ టర్న్ అవుతుంది. ర్యాలీ కంటిన్యూ అయితే వెంటనే బై చేయండి. ఏమైనా పడుతుంటే కనుక వెయిట్ ఫర్ 3550 నుంచి 3600 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు. సో 4000 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 4200 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ హీరో మోటోకార్ప్ గురించి. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట. కంటిన్యూస్గా గ్రో అవుతున్న స్టాక్ అనమాట. ఇవన్నీ కూడా కొంత పాజిటివ్ స్టాక్స్, మంచి స్టాక్స్ కూడా. అలాగే థర్డ్ స్టాక్ మనం ఆల్రెడీ సో సాటర్డే వీడియోలో అలాగే ఏదైతే మనం మండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ మనకి సో 200 లెవెల్స్ పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోమని చెప్పాం. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఆల్మోస్ట్ మనకి ఇది 30-35 పాయింట్స్ అనేది ర్యాలీ ఇచ్చిందనమాట. సో మోర్ దాన్ 15% రిటర్న్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఇచ్చింది. ఇది కూడా షార్ప్ ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ ఇంకా కూడా రేపు ఏమైనా సరే 220 ఆ లెవెల్స్ మధ్యలో, ఎందుకంటే షార్ప్ ర్యాలీ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్స్ జరిగితే హెవీగా జరిగే ఛాన్స్ ఉంటాయి. పడిపోతున్నప్పుడు ఇప్పుడు కూడా బై చేయకండి. కొంత పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే బై చేసుకొని నీట్గా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి. ఒకవేళ ఈ ర్యాలీ కంటిన్యూ అయితే కనుక మనకి 250 లెవెల్స్ ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 280 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షార్ప్గా ఇలా వెళ్ళకపోయినా సరే కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇది మనకి NIACL గురించి థర్డ్ స్టాక్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ వచ్చేసరికి సియంట్. ఇది కూడా షార్ప్ ర్యాలీ కనిపిస్తుంది. సో కంటిన్యూస్గా మనకి ర్యాలీ కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతం ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రీజన్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. 1900 నుంచి 1950 రీజన్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి అక్కడి నుంచి పడిపోయింది. సో వెయిట్ చేయండి, ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకవేళ 1950 అబోవ్ సస్టైన్ అయితే 1 or 2 days మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 2100 నుంచి 2300 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో. సో ఇది మనకి సిఎన్ గురించి అనమాట. ఇది కూడా కంటిన్యూస్గా ర్యాలీ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ స్టాక్ CDSLలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, మళ్ళీ బయోస్ వచ్చారు. సో షార్ప్ ర్యాలీ కనిపిస్తుంది. ఇది కూడా ప్రస్తుతం రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. ప్రీవియస్గా 1900 లెవెల్స్ దగ్గరే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అందువల్ల 1 or 2 days అబ్జర్వ్ చేయండి. 1900 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. మినిమం మనం 2000 2100 అప్ టు 2300 లెవెల్స్ దాకా ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వెయిట్ చేసి తీసుకోండి, ఎందుకంటే ఈ ప్రీవియస్గా ఈ లెవెల్ దగ్గర నుంచే మనకి ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఓ 200 పాయింట్స్ కరెక్ట్ అయింది. మళ్ళీ కూడా షార్ప్ రివర్సల్ ఈరోజు కనిపించింది అనమాట. మార్కెట్ సూపర్ పాజిటివ్ ఉండడం వల్ల సో ఈ లెవెల్ పైన 1 day సస్టైన్ అయితే సో మనం ఫ్రైడే మనం తీసుకోవచ్చు
చేసుకోవచ్చు అనమాట 1900 పైన సస్టైన్ అయితే కనుక. సో 2100 నుంచి 300 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు సిడిఎస్ఎల్లో. ఇంకా కూడా ర్యాలీ అనేది మనకి కనిపించవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి సిడిఎస్ఎల్ గురించి అనమాట. ఇవన్నమాట 5 స్టాక్స్ ఏవైతే కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్నాయి. ఫస్ట్ వన్ బిహెచ్ఎల్ డిస్కస్ చేసాం. సో మేము ఇది స్టాక్ అనేది హోల్డ్ చేస్తున్నాం షార్ట్ పీరియడ్ కోసం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హీరో మోటోకార్ప్ కూడా కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది. ఎన్ఏసిఎల్ కూడా కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది. సిఎంట్ కూడా సో బాగా ర్యాలీ అయ్యి ప్రస్తుతం రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. కొంత సస్టైన్ అయిన తర్వాత తీసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ సిడిఎస్ఎల్ కూడా రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. జస్ట్ బ్రేక్అవుట్ అయింది, బట్ అబ్జర్వ్ చేయండి వన్ డే, ఎందుకంటే ఆ బ్రేక్అవుట్ సస్టైన్ అవ్వాలి. ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వన్ డే అబ్జర్వ్ చేసి 1900 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్టాక్స్ మనకి తగ్గేదేలా ఆ విధంగా ఎక్కడ కూడా పడే ఛాన్సెస్ లేకుండా కంటిన్యూస్గా పెరుగుతున్నాయి అనమాట. సో ఇటువంటి స్టాక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీరు కనుక ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. మార్కెట్ షార్ప్ ర్యాలీ కనిపించింది. మేము నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ కూడా సిఈస్ అనేది బై చేసాం అనమాట. ఈవెన్ ఈక్విటీలో కూడా చాలా మంచి ప్రాఫిట్స్, ఆల్మోస్ట్ 15% ప్రాఫిట్ సింగిల్ డేలో తీసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇది మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.